సార్ ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు కదా. సో వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ, అండ్ ఈ ఫ్యూచర్ సిటీ ద్వారా మనకి నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి లాభాలు ఉండబోతున్నాయి? నెక్స్ట్ జనరేషన్ చూసినట్టయితే అండి, ఇక్కడ మేజర్గా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది గవర్నమెంట్కు. గత గవర్నమెంట్ ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ వచ్చేసిందంటే 14,000 ఎకరాలు. యాక్చువల్గా ఏంటంటే 13,973 ఎకరాల ల్యాండ్ అవైలబిలిటీ గవర్నమెంట్ హ్యాండ్లో ఉంది ఇప్పుడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఫార్మా సిటీ కాకుండా ఫ్యూచర్ సిటీ చేద్దాం. ఫ్యూచర్ సిటీ చేయడం వల్ల ఏంటంటే సిటీకి దగ్గరగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయ్యడానికి ఛాన్స్ ఉంది, కనెక్టివిటీ కూడా బాగుంది. కాబట్టి దీన్ని పొల్యూటెడ్గా కాకుండా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీగా డెవలప్ చేద్దామని చెప్పి ఫ్యూచర్ సిటీని తీసుకురావడం జరిగింది. దీన్ని ఏం చేశారంటే నెట్ జీరో పొల్యూషన్ సిటీగా డెవలప్ చేయాలనేసి మనకు లైక్ చండీగఢ్ మోడల్ కానీ కోబ్జన్ సిటీ మోడల్లో దీన్ని డెవలప్ చేయడం ఉద్దేశంతో కంప్లీట్ ఫ్యూచర్ సిటీగా మార్చడం, ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీగా మార్చడం జరిగింది. అయితే ఈ ఫ్యూచర్ సిటీని హైదరాబాద్ లిమిట్స్లో ఉండడం వల్ల డెవలప్మెంట్ కానీ దీన్ని గ్రోత్ రావడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఆ గ్రేటర్ హైదరాబాద్ లోడ్ కానీ ఇటు హెచ్ఎండిఏ లోడ్ కానీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి సపరేట్ బాడీ క్రియేట్ చేద్దామని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక సపరేట్ బాడీని క్రియేట్ జరిగినది, FCDA అని. సో దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టరు, ఇండస్ట్రియల్ మినిస్టరు, దాంతోపాటు హెచ్ఎండిఏ కమిషనరు, DDCP కమిషనరు, దాంతోపాటు మున్సిపల్ కమిషనర్, వీళ్ళందరూ పెట్టి ఒక 12 మంది ప్యానల్తోని FCDA అంటే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 7 మండలాలు 56 విలేజెస్ని ఏర్పాటు చేస్తూ 737 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ FCDAని క్రియేట్ జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి 14,000 ఎకరాలతో పాటు. సో దీంట్లో ఏం చేశారంటే ఇక్కడ వచ్చే డెవలప్మెంట్ అంతా కూడా ఏ యాక్టివిటీ అయినా కూడా FCDA పర్యవేక్షణ జరుగుతుంది, FCDA అబ్జర్వేషనే ఉంటుంది ఇక్కడ ఏ డెవలప్మెంట్ జరగాలన్నా కూడా. సో దాని గైడ్లైన్స్ అంతా కూడా FCDA తీసుకుంటుంది. రీసెంట్గా FCDA ఆఫీసర్ కూడా మనకు ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి మీర్ కాన్ఫరెన్స్ ప్రాంతంలో కూడా ఫ్యాబ్రికేటెడ్ ఆఫీస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. పర్మనెంట్ ఆఫీస్ వచ్చి నానక్రమ్గూడలో ఉంది. సో ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు సెగ్మెంట్ వైజ్గా ల్యాండ్ పార్సల్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ ఒకటి, లైఫ్ సైన్స్ హబ్ ఒకటి, వీళ్ళకు 2 ఇండస్ట్రీస్కి 8,900 ఎకరాలు కేటాయించడం జరిగింది. 4,200 ఎకరాలు వచ్చి లైఫ్ సైన్స్ హబ్ ఇచ్చడం జరిగింది. ఈ లైఫ్ సైన్స్ హబ్లోకి వచ్చేందంటే లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి రీసెర్చ్ కానీ, మెడిసిన్ రీసెర్చ్ కానీ, మెడికల్ సంబంధించినటువంటి రీసెర్చ్ కానీ, హాస్పిటల్ సంబంధించిన రీసెర్చ్ కానీ, హెల్త్ రీసెర్చ్ కానీ, ఇవన్నీ హెల్త్ సిటీ కానీ ఇదంతా కూడా ఈ లైఫ్ సిటీలో వస్తుంది, లైఫ్ సైన్స్ హబ్లో. దాంతోపాటు ఇక్కడ ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీ పెట్టినది లైక్ మనకు సోనీ కానీ, మెరబోని లాంటి కంపెనీస్కి ఇవ్వడం జరిగింది ల్యాండ్ ఇక్కడ. సో వీళ్ళు 4,700 ఎకరాల విస్తీర్ణంలో వీళ్ళ కంపెనీస్కి ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ మన గతంలో చూసినట్టయితే జపాన్ పర్యటనకి వెళ్ళిన మెరబోని అనే ఒక కంపెనీ ఇక్కడ మన దగ్గర ఇన్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. లైఫ్ సైన్స్ హబ్, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీతో పాటు ఇక్కడ AICTకి ఒక 250 ఎకరాలు ఇవ్వడం జరిగింది. AICT అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 250 ఎకరాలు, నెక్స్ట్ 500 ఎకరాలను పెంచడానికి ఛాన్స్ ఉంది అక్కడే. ఎందుకంటే ఇంకా ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, ఇంకా తీసుకోవాల్సింది కూడా ఉంది అక్కడ. అట్లే మనకు ఫర్నిచర్ ఇండస్ట్రీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు హ్యాండ్లూమ్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంబంధించి సిటీతో పాటు ఫ్యాషన్ యూనివర్సిటీని నిర్మించబోతున్నారు అక్కడ. ఎందుకంటే మనకు ఉత్తర కొరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాషన్ యూనివర్సిటీతో మన వాళ్ళు టైప్ అయినారు. దానికి మన ఇండియాలో హ్యాండ్లూమ్ టెక్స్టైల్ అనే ఆర్గనైజేషన్తో టైప్ చేసి అక్కడ యూనివర్సిటీ పెట్టబోతున్నారు, ఫ్యాషన్ కంపెనీస్ పెట్టబోతున్నారు. మన వాళ్ళు దానికి ఏంటంటే యంగ్ ఇండియా ఫ్యాషన్ కంపెనీస్ అని ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో అట్లే దాంతోపాటు ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారంటే ఫర్నిచర్ ఇండస్ట్రీ అవుతుంది. జపాన్ కానీ, ఉత్తర కొరియా నుంచి కానీ మనకు ఉన్నటువంటి ఇండియాలో ఎగ్జిస్టింగ్ ఫర్నిచర్ కంపెనీస్ ఎవరైతే వాళ్ళకు కూడా కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన BCCI ఇంటర్నేషనల్ స్టేడియం కానీ, అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన స్పోర్ట్స్ క్లబ్ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీస్ కానీ, స్పోర్ట్స్ ఆడిటోరియంస్ కానీ ఇవన్నీ నిర్మించడానికి కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎగ్జిస్టింగ్ మనకు స్కిల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి కాలేజెస్కు ల్యాండ్ ఇవ్వడం జరిగింది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇట్లా సెగ్మెంట్ వైజ్ ల్యాండ్ పార్సల్ చేయడం జరిగింది. దీంతోపాటు అక్కడ కొంతమంది రైతులు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకు ఓపెన్ ఫ్లాట్ చేసి ఒక 600 ఎకరాల ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఏం చేశారంటే కొంత ల్యాండ్ గవర్నమెంట్కు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, కొంత ల్యాండ్ రెసిడెన్షియల్ ల్యాండ్ ఆ ఇండస్ట్రీ మధ్యలో ఆపేశారు. కొంత ల్యాండ్ హోల్డ్ చేసి పెట్టడం జరిగింది, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇవి ఎన్నితో పాటుతో కొంత కన్జర్వేషన్ జోన్ ఆపడం జరిగింది, కొంత ఎకో సిస్టమ్ డెవలప్ చేయడానికి కొంత ల్యాండ్ అవైలబిలిటీ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకున్నారు సార్ ఈ ఫ్యూచర్ సిటీ? శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి కందుకూరులో 17 మండలాలు, యాచారంలోని కందుకూరు మండలంలోని 17 విలేజెస్, యాచారం మండలంలోని 18 విలేజెస్, ఇబ్రహీంపట్నంలోని 6 విలేజెస్, మంచాల్ అని ఒక మండలం ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి 3 విలేజెస్, అదేవిధంగా మళ్ళీ కడతాలకు వస్తే 7 విలేజెస్, ఆమన్గాల్లో వెళ్తే 4 విలేజెస్, మైసూరులో 2 విలేజెస్, మొత్తం 56 విలేజెస్. ఇవన్నీ
సో శ్రీశైలం హైవేకి సాగర్ హైవే మధ్యలో దీన్ని నిర్మించబోతున్నారు. అయితే మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి అప్ టు ఆమన్గల్ వరకు ఈ 2 హైవేల మధ్య సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి మిడిల్లో మీర్ఖాన్పేట వయ ఈ రోడ్డు 41.5 కిలోమీటర్ డిస్టెన్స్ అంతా కూడా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించబోతున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మధ్యలో నుంచి మిడిల్లో నుంచి డివైడర్లోకి వెళ్ళి మెట్రో ప్రపోజల్ చేయబోతున్నారు. ఫేజ్ 1లో భాగంగా మనకు మీర్ఖాన్పేట స్కిల్ యూనివర్సిటీ వరకు ప్రపోజల్ ఉంది, ఆల్రెడీ అలైన్మెంట్ రీసెర్చ్ అయిపోతుంది. రిమైనింగ్ తర్వాత ఫర్దర్గా కంపెనీ డెవలప్ అవుతున్నటువంటి అయితే ఎగ్జిస్టింగ్ 200 ఫీట్ రోడ్ కందుకూరు నుంచి యాచన వరకు 200 ఫీట్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది. దాంతోపాటు గ్రీన్ఫీల్డ్ హైవే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు నిర్మించబోతున్నారు. ఇవి కాకుండా ఇప్పుడు FCDA మాస్టర్ ప్లాన్ డిసెంబర్ 8-9 గ్లోబల్ సమ్మిట్ 2025 పేరిట ఫార్చ్యూన్ 500 VVIPs అందరినీ పిలిచి ఇక్కడ MOUలు చేసుకోబోతుంది కంపెనీ. ఫ్యూచర్ సిటీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో, గతంలో ఎవరైతే MOUలు చేసుకున్నారో వాళ్ళందరితోని మనకు డిసెంబర్ 8-9 రోజు అనౌన్స్మెంట్ ఉంది. ఫస్ట్ డే వచ్చేసి గవర్నమెంట్ సైడ్ నుంచి డెవలప్మెంట్ కానీ, గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్సెంటివ్స్ కానీ, గవర్నమెంట్ ఏ కంపెనీకి ఎంత ల్యాండ్ ఇవ్వబోతుంది, ఎక్కడ FCDA మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేయబోతున్నది మొత్తం కూడా 8th రోజు ప్రజెంటేషన్ ఉంటుంది, 9th రోజు MOUలు ఉంటుంది మనకు. సో క్లియర్ కట్ పిక్చర్ అంతా కూడా డిసెంబర్ 9th రోజు మనకు రాబోతుంది, 8th 9th. ఈ డిసెంబర్ 8th 9th అసలు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ సిటీ అని చెప్పి అంటే మనకు ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇవ్వలేదు, కానీ ఫ్యూచర్ సిటీ విస్తరణ అవుతుంది, ఎక్కడ ఏ కంపెనీస్ రాబోతున్నాయి, ఏ కంపెనీకి ఏ ఇండస్ట్రీకి ఎంత ల్యాండ్ ఇవ్వబోతున్నాం అనేది మాత్రమే మనకు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఏ కంపెనీ వచ్చి ఇన్వెస్ట్ చేస్తుందనే విషయం ఇప్పటివరకు ఓపెన్గా అందరికీ తెలియదు. కొన్ని కంపెనీలు లైక్ ఇప్పుడు మెరబోని ఉంది, వాళ్ళు 1000 acresలో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనకు గూగుల్ డేటా సెంటర్ ఉంది, నోయిస్ అనే సంస్థని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫాక్సికాన్ సెకండ్ ఫేజ్ రాబోతుంది. మనకు కేన్స్ అనేది సెమీ కండక్టర్ కంపెనీ ఒకటి రాబోతుంది. US సంబంధించినటువంటి హాకీ గోల్ఫ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా రాబోతున్నారు. అథెంటికేటెడ్గా మనకు డిసెంబర్ 9th రోజు మనకు ఓపెన్ అవబోతుంది. ఇప్పుడు మనకి ఇంతకు ముందు మీరు చెప్పిన ఇవన్నీ కూడా మనకి నాచారం ECL ఈ కారిడార్లో మనకి ఎక్కువగా ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కోసం అప్పుడు ల్యాండ్స్ కేటాయించడం అలా జరిగింది. ఆ చుట్టూరుతా మనం ఎంత సిటీ డెవలప్ అయిందో మనం చూసాం. ఆ నాచారం చుట్టూరుతా దగ్గర 20 కిలోమీటర్స్ రేడియస్లో, అంటే సిటీకి అవతల కూడా ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ రేడియస్లో కూడా ఇప్పుడు సిటీ ఇంకా డెవలప్ అవుతూనే ఉంది అటు సైడ్. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడాను ఇలా సిటీ డెవలప్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మనకి ఎంతవరకు స్కోప్ ఉంది? డెఫినెట్గా ఉందండి. యాక్చువల్గా ఏంటంటే 14,000 ఎకరాల్లో ఇండస్ట్రీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తారో. సో మనం జనరల్గా అక్కడ అవైలబిలిటీ ల్యాండ్ 1,00,000 ఎకరాలు ఉంది. సో గత గవర్నమెంట్ 19,300 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పటికి కూడా 14,000 ఎకరాలు చేశారు. ఈ గవర్నమెంట్ ఫేజ్ 1లో భాగంగా ఈ 14,000 ఎకరాలు డెవలప్ చేసేసి ఫేజ్ 2లో భాగంగా 16,000 ఎకరాలు డెవలప్ చేద్దామని మొత్తం 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలనేది గవర్నమెంట్ కాన్సెప్ట్. ఇది కాకుండా గవర్నమెంట్కు రాచకొండ ఫారెస్ట్, రాచకొండ హిల్స్ ఉన్నాయి. దీంట్లో ఫిలిం స్టూడియోస్, ఇంటర్నేషనల్ స్టూడియోస్ ఇవన్నీ పెట్టాలని మనకు రీసెంట్గా అక్షయ్ కుమార్ కానీ షారూఖ్ ఖాన్కి సంబంధించిన ఈ 2 ఫిలిం స్టూడియోస్తో గవర్నమెంట్ మాట్లాడడం జరిగింది. మేబీ వాళ్ళు కూడా ఆ రోజు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రాచకొండ గుట్లలో మనకు రామోజీ ఫిలిం సిటీతో పాటు ఇంకో 2 ఫిలిం స్టూడియోస్ రాబోతున్నాయి బాలీవుడ్ సంబంధించి. మేబీ హాలీవుడ్ వాళ్ళు కూడా ఎవరైనా ఒక్కరు ఇద్దరు వచ్చడానికి స్కోప్ కూడా ఉండొచ్చు. ఇది కాకుండా మనకు ఎకో సిస్టమ్ ఉంది కాబట్టి ఇక్కడ నైట్ సఫారీ, జూ పార్కులు కూడా నిర్మించాలనే కాన్సెప్ట్ కూడా ఉంది. సో ఇలా చూస్తూ పోతే ఏంటంటే మనకు మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఒకటి రాబడుతుంది, దాంతోపాటు టూరిజం కూడా డెవలప్ చేద్దామనే కాన్సెప్ట్ కూడా ఉంది. సో ఇవన్నీ రావడానికి కొంచెం టైం పట్టచ్చు, 5 years పడుతుంది మినిమం. మనం 5 to 10 years కనుక మనం లాకింగ్ పీరియడ్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఒక నగరం ఏర్పడుతుంది. మనం పెట్టిన పెట్టుబడికి అప్రిషియేషన్ రావడానికి అయితే స్కోప్ ఉంటుంది. ఆ చుట్టూ అంటే శ్రీశైలం ఇటు సాగర్ హైవే ఎక్కడెక్కడ కమర్షియల్ ల్యాండ్స్కి కానీ లేదు అంటే రెసిడెన్షియల్ ల్యాండ్స్కి కానీ, మామూలు మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి మళ్ళీ బ్యాక్ వస్తుందన్న చెప్పే ఒక కాన్సెప్ట్లోనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా స్కోప్ ఉందా? ఎక్కడ వాళ్ళు ఈ టైంలో ఎక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందంటే అంటే బడ్జెట్ వైజ్ చూసినట్టుందండి. ఇక్కడ కందుకూరు కానీ మనకు తుక్కు కూడా చూసినట్టు ఇప్పుడు 40,000 నుంచి 70,000 ఉందండి. మనకు అదే కందుకూరుకి వచ్చామనుకోండి 25,000 నుంచి మొదలుకుంటే 30,000 గజం ఉంది. మనం కడతాలకు వెళ్ళామనుకోండి 14,000 మినిమం ప్రైస్ ఉంది. అక్కడ ఆమన్గల్కి వెళ్తే మనకు 12,000 యావరేజ్ ప్రైస్ ఉంది. సో మీరు అదే ఇబ్రహీంపట్నం సాగర్ హైవేలో వెళ్ళితే ఇబ్రహీంపట్నంలో 14,000-15,000 నుంచి మొదలు పెడితే 25,000 వరకు ఉంది.
మనము యాచారంకి వస్తే అంటే 10, 12, 13, 14 ఉంది. యాచారం దాటి కొద్దిగా మాల్ మల్లెపల్లి అక్కడికి వెళ్తే 10,000 వరకు ఉంది. అక్కడ కూడా మీకు లైఫ్ సైన్స్ హబ్ అడ్జసెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ లైఫ్ సైన్స్ హబ్ స్టార్ట్ అయింది అనుకో. లైఫ్ సైన్స్ హబ్కు 330 ఎకరాలు కేటాయించారు ఫస్ట్ జీనోమ్ వ్యాలీ మోడల్ డిజైన్ చేయడం కోసం. ఈ 4,200 ఎకరాలలో 330 ఎకరాలు జీనోమ్ వ్యాలీ మోడల్ రాబోతుంది కాబట్టి డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ ఒక 10,000-15,000 మంది ఎంప్లాయ్మెంట్ రాబోతారు. సో అక్కడ కూడా ఒక నగరం ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఏంటంటే లాంగ్ టర్మ్లో అవడానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా మినిమం ఒక 5 to 7 ఇయర్స్ మనం వెయిట్ చేస్తే నెక్స్ట్ ఆఫ్టర్ 7 ఇయర్స్ మనము ఇక్కడ మనం గ్రోత్ చూడొచ్చు. సో డెవలప్మెంట్ గ్రోత్ మీరు అప్రిషియేషన్ వైజ్గా ఎవ్రీడే ఉంటుంది. మనం ల్యాండ్ ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ డే యానివర్స్ ఉంటుంది. బట్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా బయ్యర్ మార్కెట్ సెల్లర్ మార్కెట్ వచ్చేంత వరకు వెయిట్ చేయగలగాలి. సెల్లర్ మార్కెట్ ఎప్పుడు వస్తుంది? అక్కడ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయ్యి అక్కడ అర్బనైజేషన్ స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్గా మీరు కొన్నటువంటి ప్రాపర్టీని ఇలా 10 కొంటే రేపు 20 అమ్ముకోవడం, 20-30 అమ్ముకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇది రావడానికి టైం పడుతుంది. సో ఇలా 10,000 పెట్టి దూరంగా పెట్టుకుంటున్నాను కదా నేను అమ్ముకోలేనేమో, ఇక్కడ ఎంప్లాయ్ ఎప్పుడు వస్తుందో అనుకుంటే హైదరాబాద్ ఇంత పెద్ద పెరిగేదే కాదు. అవును, ఇంత పెద్దది పెరిగేది కాదు. సో ఫ్యూచర్ సిటీని గవర్నమెంట్ చాలా సీరియస్గా డెవలప్ చేస్తుంది. ఇంత ల్యాండ్ అవైలబిలిటీ హైదరాబాద్లో, తెలంగాణలో గవర్నమెంట్ వేరే ప్లేస్లో లేదు. సో ఇక్కడ మేజర్గా ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రా కంపెనీలు కానీ, ఇక్కడ వచ్చేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ, రీసెర్చ్ కంపెనీస్ కానీ ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే మనకు కార్గో కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా కూడా సేమ్ టైం మనకు బందర్ కనెక్టివిటీ ఇస్తున్నాం. ఇవన్నీ కనెక్టివిటీ పరంగా చూస్తే జస్ట్ 30 minutes డ్రైవ్లో మనం ఎయిర్పోర్ట్ కానీ ఇటు కార్గో కానీ రావడానికి ఈజీ స్కోప్ ఉంటుంది. ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ ప్లేస్ని మనం కంప్లీట్ 4th సిటీలో డెవలప్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్రా కంపెనీలు కానీ ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ కంపెనీ కానీ ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో దానిలో భాగంగా మీరు ఈ 2 హైవేల మధ్యలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా లాంగ్ టర్మ్ దృష్టిలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ఉంటుంది. మేజర్గా ఏంటంటే ఈ 2 హైవేల మధ్యలో రెసిడెన్షియల్ ల్యాండ్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది, కన్జర్వేషన్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏమైందంటే సిటీకి దూరంగా పోయిన ఫీలింగ్ ఒకటి వస్తుంది, ఇక్కడ ఏం కనపడదులే అనేది మనకు అనిపిస్తుంటుంది. బట్ ఫర్దర్గా రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి చాలా కంపెనీస్ ఉన్నాయి, ఫర్దర్గా వచ్చే కంపెనీస్ కూడా ఉండేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్కి మనకి ఇక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు ల్యాండ్ అన్ని చూసేటప్పటికి అంత గుట్టలు ఉన్నాయి, ఎక్కడ కొనుక్కుంటాం, ఏం చేస్తాం. ఇప్పుడు అదే ప్రైమ్ సిటీ అయిపోయింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈవెన్ మనము కుకట్పల్లి కూడా ఎలా పెరిగింది, మనకు ఉన్నటువంటి చింతలు, బాలానగర్, ఇటు మేడ్చల్ అటు వెళ్ళినట్టు అయింది అనుకో. మీరు BHEL కానీ, IDBL కానీ, పాషమైలారం సెజ్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే అటుపక్క అవి ఇటుపక్క ఇవి ఉండడం వల్ల మధ్యలో కుకట్పల్లి, నిజాంపేట, ప్రగతి నగర్, మన అప్ టు BHEL వరకు, లింగంపల్లి వరకు సిటీ డెవలప్ అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి IT సెజ్ వల్ల ఇటు నగరం పెరిగింది. సో ఇటు అప్ టు మెడిచల్ వరకు, ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, ఇక్కడ వరకు నార్సింగ్ వరకు పెరిగిందంటే ఇటు IT ఇండస్ట్రీ, అటు ఫార్మా ఇండస్ట్రీ. మనకు ఇండియాలో అతిపెద్ద ఫార్మా రీసెర్చ్ అండ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్. అవును. సో హాస్పిటల్ కానీ, మెడిసిన్ కానీ, మనకు ఇటు ఎంప్లాయ్మెంట్కి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మనం టాప్లో ఉంటాం. సో ఇంత పెద్ద నగరం పెరగడానికి ఏంటంటే ఈ సెడ్జెసే కారణం. మనం అట్లాంటప్పుడు మీకు బెంగళూరు హైవేలో 5 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇండస్ట్రీ కాకుండా. ఫ్యూచర్ సిటీ ఒక 30,000 ఎకరాల్లో వస్తుంది. సో ఇటు బెంగళూరు హైవే, ఇటు శ్రీశైలం హైవే, అటు సాగర్ హైవే, ఇదంతా ఒక నగరం ఏర్పడడానికి మినిమం 15 to 20 ఇయర్స్ పడడానికి టైం పట్టవచ్చు. బట్ డెఫినెట్గా మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇవాళ ఇన్వెస్ట్ చేసే పిల్లలకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కదండి. ఓకే సార్, థ్యాంక్ యూ.